ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అనంతపురం జిల్లా టీడీపీలో ఓ నేత పరిస్థితి అలానే ఉంది. దశాబ్దాల తరబడి టీడీపీలో ఉన్న నేతకు కుచ్చుటోపి పెట్టింది చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని పార్టీ అధిష్టానం. పొరుగు పార్టీ నుంచి వలస వచ్చిన నేతకు కంచంలో వడ్డించిన చంద్రబాబు నాయుడు తమ పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతకు ఆకులో పెట్టారన్న విమర్శలు ఉన్నాయి. టీడీపీ నాయకత్వమే పాత నేతలను పక్కన పెట్టడంతో వలస వచ్చిన నేత మరింతగా రెచ్చిపోతున్నారు. పాత నేతకు నియోజకవర్గంలో ఎలాంటి ప్రాధాన్యత దక్కనీయకుండా అడ్డుపడుతున్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తన చేత గుడ్డు సాకిరీ చేయించుకున్న చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే తనను కరివేపాకులా తీసిపారేయడం పట్ల ఆ నేత ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. బాబు వెన్నుపోటు పర్వంలో ప్రెస్ విక్టం తానేనని ఆయన నిష్ఠూరంగా అంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఆది నుంచి తమ పార్టీలో ఉన్న సీనియర్ నేత జితేందర్ గౌడ్కు టికెట్ ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో విపక్షం నుంచి జంప్ చేసిన గుమ్మనూరు జయరాంకు టికెట్ ఇచ్చారు. దీంతో జితేందర్ గౌడ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దశాబ్దాలుగా పార్టీ జెండా మోసిన తనకే వెన్నుపోటు పొడిస్తే ఇక ఓ మాదిరి నేతలకు పార్టీలో ఏం భవిష్యత్తు ఉంటుందని జితేందర్ నిలదీస్తున్నారు. 1999లో జితేందర్ గౌడ్ సోదరుడు సాయినాథ్ గౌడ్ టీడీపీ తరపున గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో జితేందర్ గౌడ్ టీడీపీ తరపున గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. 2019 ఎన్నికల్లోనూ జితేందర్ గౌడ్ పోటీ చేసిన ఓటమి చెందారు. 2024 ఎన్నికలకు ముందు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ కు చెందిన గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారు. తనను మాట మాత్రంగా కూడా సంప్రదించకుండా తన టికెట్ను గుమ్మనూరుకు ఇవ్వడం పట్ల అప్పట్లో జితేందర్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ తనకు అన్యాయం జరిగిందని జితేందర్ తీవ్ర మనస్తాపం చెందారు. కూటమి అధికారంలోకి వచ్చి 21 నెలలు దాటినా ఇప్పటికీ జితేందర్ గౌడ్ అసంతృప్తితోనే రగులుతున్నారు. ఒక పక్క పార్టీ నాయకత్వమే తనకు ద్రోహం చేసిందని ఆక్రోశిస్తోంటే, మరోవైపు వలస వచ్చి ఎమ్మెల్యే అయిన గుమ్మనూరు జయరాం తనను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో జితేందర్ భగ్గుమంటున్నారు. పార్టీ నాయకత్వంపైనే ఆగ్రహంగా ఉన్న జితేందర్ గౌడ్ తాడో పేడో తేల్చుకోవాలని భావిస్తున్నారట. తనకు ఎమ్మెల్సీ పదవి కానీ రాజ్యసభ పదవి కానీ ఇవ్వాలని ఆయన చంద్రబాబు నాయుడిపైనే ఒత్తిడి పెంచుతున్నారట. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోనూ తన వర్గానికే టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని జితేందర్ పట్టుబడుతున్నారట. ఈ పరిణామాలు గుమ్మనూరును కంగారు పెడుతున్నాయి. జితేందర్ను అణిచివేయకపోతే నియోజకవర్గంలో తనను ఎవరూ పట్టించుకోరని జయరాం భయపడుతున్నారట. ఈ ఇద్దరి మధ్య పంచాయతీ తీర్చలేక చంద్రబాబు నాయుడు తలపట్టుకుంటున్నారట.